ఆరాధన చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవుడా, మా పితరుల దేవా, నీకే స్తోత్రం నాయన. ఈ సాయంకాల వేళలో నాయన, సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని అనే భక్తుడు నాయన. ఓహో నాయన, ఆ పాట రాసినట్లుగా నిజమే దేవా, అస్తమయ కాలమున ఇది మరలా తిరిగి ఏదైనా తోటకు మేము వెళ్ళే కాలం ప్రభా. దేవుని కుమారులు ప్రత్యక్షితమయ్యే కాలం, కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకునే కాలము దేవా. అద్భుతమైన సమయములు వచ్చి ఉన్నావు దేవా. మా దేవా, మా తండ్రి, మా ప్రభువా, ఓ దేవా, ఈ సాయంకాలం వేళలో ఓ దేవా నాయనా, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి. మా నీతి సూర్యుడా, మా గొప్ప దేవుడా, మహిమ కలిగిన దేవుడా, ఆశ్చర్యకరుడమైన తండ్రి, సర్వశక్తుడమైన ప్రభువా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమని సెలవిచ్చిన దేవా. ఓ దేవా, 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 ఓ నాయనా ప్రభా, ఈ కాలమును, ఈ గడియను మేము గుర్తెరిగి మేలుకొని ప్రభా తండ్రి, నీ మార్గములో ఇంకా క్షేమముగా సంతోషముగా నడుచున్నట్లుగా మాకు కృపా కనికరము దయచేయండి దేవా. మమ్మల్ని బలపరచండి తండ్రి, బలపరచండి నాయన. నీ వాక్యముతో బలపరచండి, నీ ఆత్మతో బలపరచండి, నీ సన్నిధి కాంతి మాకు ఇవ్వండి దేవా. నీ వాక్యంతో మమ్మల్ని దర్శించి బలపరచమని మమ్మల్ని మీకు సమర్పిస్తాం. యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అలాగే వచ్చి నెహెమ్యా గ్రంథం, మరి మనం ఇంత చదువుకున్న నెహెమ్యా గ్రంథాన్ని మరి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మా విరోధులను వారు తెలిసి కొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకము పరచుదుము అనిరి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు, అందరూ కూర్చోవచ్చు, పిల్లరా కూర్చోవచ్చు. ఈ గ్రంథము మనకి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క మార్గంలో మనకు ఎదురయ్యే అనేక అనుభవాలని ఈ గ్రంథం వివరిస్తూ ఉంటుంది పిల్లారా. అందుకే ఈ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటే చాలా 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 విషయాలు అర్థమవుతాయి. చూసాము, అసలు ఈ పని, ఒక పనిని దేవుడు ప్రారంభిస్తేనే అది ప్రారంభించబడుతుంది, మనుషులు ప్రారంభించేది వ్యర్థము. సో ఈ పని దేవుడు ప్రారంభించాడు. యెహోవా ఇల్లు కట్టని యెడల కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నారు. యెహోవా పట్టణాన్ని కాపు కాయని వల్ల కావలి వారు రాత్రంతా మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే కావలి వారు ఉండటం కానీ కాదు, కావలి వాళ్ళు ఉన్నా దేవుని కృప ఉంటేనే వాళ్ళు కూడా మేలుకొని శత్రువుని పట్టుకునేలా చేస్తాడు. లేకపోతే కావలి వాళ్ళు ఉన్నా శత్రువు వాళ్ళని కనుగప్పి వచ్చేయచ్చు. అంటే సో దేవుని మందిరానికి కూడా దేవుడు కావలి వాళ్ళని పెట్టాడు. అంటే కావలి వాళ్ళని పెట్టొద్దని కాదు అర్థం. దాని అర్థం కావలి వాళ్ళు ఉన్నా దేవుని కృప ఉండాలి, వాచ్మెన్ పెట్టినా దేవుడు కృప ఉండాలి. ఆమేన్. ఊరు చుట్టూ పోలీసులు లేకపోతే వాచ్మెన్లు గుర్కాలు తిరిగినా దేవుడు కృప ఉండాలి. అది. సో యెరూషలేము పట్టణానికి గోడలు కట్టాలి అన్నది నెహెమ్యా ఆలోచన కాదు, దేవుని ఆలోచన. ఆమేన్. సో దేవుడు తలచుకున్నాడు కనుక దేవుడు నెహెమ్యా హృదయంలో పురికొల్పి తీసుకొచ్చాడు. సో ఏం కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత కట్టాలి అన్నది దేవుడు ఆలోచన. ఆమేన్. ఇప్పుడు దేవుని ఆలోచనలు మెల్లమెల్లగా నెహెమ్యాకు పంచుకుంటా, షేర్ చేసుకుంటా దేవుడు వస్తున్నాడు. సో దేవుని పని కోసం, దేవుని ఆజ్యం కోసం, దేవుని భారంతో ఉంటే దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు ఈ గ్రంథంలో బోల్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన దేవుడు పని చేద్దామని దేవుడి కోసం ఆశపడ్డాడు కనుక ఆయన ఎక్కడో రాజుగారి కోటలో, ప్యాలెస్లో, ఆఫీసులో కప్పులు టాపీటీలు ఇచ్చి ఆయన నన్ను ఒక రాష్ట్రానికి గవర్నర్గా, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా, ఒక ప్రాంతానికి నన్ను అధికారిగా ప్రభువా నన్ను పెట్టు అంటే ఆయన ఉద్దేశం దేవుడి పని కోసం కాబట్టి దేవుడు వెంటనే ప్రమోషన్ ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా రాజు ఒప్పుకునేలాగా చేశాడు. రాజు ఒప్పుకున్నా కింద మంత్రులు చాలామంది అంటారు, ఏమండి వీడేం చదువుకున్నాడు, ఏం నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎలా ఇచ్చారని బోల్డ్ అంతమంది క్వశ్చన్లు వేస్తారు రాజుని. వాళ్ళందరినీ కూడా రాజు ఒప్పింపజేసేంతగా రాజుకు మనసు ఇచ్చాడు దేవుడు. రాజుగారు చెప్పిన జవాబుకి వాళ్ళు ఎవరు ఒప్పుకోవాలా. ఏదో ఒకరోజు 2 రోజులు పెట్టేలా పిల్లారా. నెహెమ్యా చనిపోయే వరకు అధికారిగా ఉన్నాడు. అరౌండ్ 20-25 ఏళ్ళు అధికారిగా ఉన్నాడు వాళ్ళ పైన. కాబట్టి నెహెమ్యా ఏదో తూతు మంత్రంగా వచ్చిపోయింది కాదు. కాబట్టి నెహెమ్యా ఒక ప్రణాళికతో వచ్చాడు. 2, దేవుడు ఏ పని కట్టినా సంపూర్ణంగా చేస్తాడు, అసంపూర్ణంగా కాదు. సో ఈరోజు ఆల్రెడీ గ్రంథంలో
ఫస్ట్ నెహెమ్యా వచ్చి ఆ దేశం నుంచి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ పని ఎంత ఉంది అని ఆ పనిని మొత్తాన్ని చూసి లెక్కేసుకోవటం మనం చూస్తాం. ఆ తర్వాత పనిని దేవుడు విశ్వాసులతోనే చేయమన్నాడు కనుక విశ్వాసుల్ని పురికొల్పుతాడు. రండి దేవుడి పని కోసం అని అంటే మనకు తెలుసా, ధ్యానించుకున్నాం. మరి ఏదేమైనా అందరినీ పురికొల్పి అందరినీ ప్రేరేపించి బాగా మోటివేట్ చేసి తీసుకొని వచ్చాడు. దేవుని ఆత్మనే ఈయన సాక్ష్యం పంచుకుంటున్నాడు, యథార్థంగా ఉన్నాడు. దేవుని ఆత్మ వారిని పురికొల్పి దేవుని పని కోసం తీసుకొస్తుంది. దేవుడి పని ఎప్పుడైనా బలంగా జరగాలంటే దేవుని ఆత్మ వాళ్ళని పురికొల్పాలి. మనం సాక్ష్యం చెప్పొచ్చు, మనం వాక్యం చెప్పొచ్చు, మనం బలపరచవచ్చు, కానీ దేవుని ఆత్మ వాళ్ళని పురికొల్పి తాకినప్పుడు అప్పుడు వాళ్ళు బలంగా వస్తారు. దేవుని ఆత్మ తాకే వరకు మనం దేవుని దగ్గర ఇంకా ప్రార్థన చేయటం, ప్రయాసపడటం, ఇంకా యథార్థంగా ఉండడానికి ప్రయత్నించటం, మన సాక్ష్యాన్ని ఇంకా బలంగా ఉండేలా చూసుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి దొరికినప్పుడల్లా దేవుని కోసం సాక్ష్యాన్ని ఇవ్వటం, ఈ విధంగా మనం చూసుకోవాలి పిల్లలు. సో అది కూడా మనం చూసుకున్నాం. ఆ తర్వాత దేవుడు నెహెమ్యా ద్వారా వారిని పురికొల్పుతున్నాడు. చూడండి, నెహెమ్యా ఒక్కడే పురికొల్పటంలా, దేవుడి పనికి దేవుడే నెహెమ్యా ద్వారా వారిని పిలుస్తున్నాడు. ఆమేన్. సో సేమ్ వే ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కూడా మోషే బయట తీసుకురావటంలా, మోషే ద్వారా దేవుడు బయటకు వాళ్ళని పిలుస్తున్నాడు. ఈరోజు కూడా ప్రవక్త ద్వారా నా ప్రజలారా బబులోనులో నుంచి బయటకు రండి అని దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. ఏదో విలియం బ్రహ్మాం గారు అన్న ఒక వ్యక్తి వచ్చి ఇట్లా ఒక ప్రవక్తను పంపి, నా ప్రజలారా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ప్రకారం ఈ మహాబబులోను కూలిపోయింది, ఈ సంఘశాఖలు కూలిపోయినాయి, అవి మొత్తం పడిపోయినాయి, ఆ దెయ్యాలకు నివాస స్థలం అయిపోయినాయి, కాబట్టి ఇప్పుడు దానిని విడిచి దాన్ని బయటికి రండి, దాని పాపాలు పరలోకాన్ని అంటుతున్నాయి అని దేవుడు పిలుస్తున్నాడు. మొదటి రాకడలో కూడా అరణ్యములో కేక వేసింది ఎవరు? యోహానా? కాదు. యోహాను ఎవరు? అరణ్యములో కేక వేయు ఒకని స్వరం ఆయన. అంటే యోహాను మైక్ అరుస్తుంది, యోహాను కాదు. అరుస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు పిలుస్తున్నాడు వాళ్ళని. పరిసయ్యులు, సద్దూకయ్యుల సంఘాల నుంచి యోహాను దగ్గర వర్తమానంలోకి దేవుడు పిలుస్తున్నాడు. సో ఒక సేవకుడు పిలుస్తున్నాడు అంటే సేవకుడు కాదు పిలుస్తుంది, ఆయన ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. దేవుని పనికి అది రైట్ స్పిరిట్తో, రైట్ గైడెన్స్తో, రైట్ ఆత్మ ప్రేరణతో వస్తున్నప్పుడు పిలుస్తుంది సేవకుడు కాదు, పిలుస్తుంది వ్యక్తి కాదు, దేవుడిని గుర్తుపెట్టుకోండి. అనేక సార్లు దేవుడు నేను పిలిచాను మీరు ఆలకించలేదంటాడు. ఈవెన్ తీర్పు రోజు కూడా ధవళ సింహాసనం తీర్పు మీద, ఇదిగో నేను ఆకలి కొన్నాను మీరు అన్నం పెట్టలేదు, నాకు బాధలో ఉన్నాను మీరు చూడలేదు, ఇవన్నీ చెప్తే నువ్వెప్పుడు ఆకలి కొన్నావు ప్రభువా, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు నాయన, మేము ఎప్పుడు చూడలేదంటే, ఇదిగో ఈ నా సహోదరుల్లో ఒకరని. అపోస్తులకు ఏం చెప్పాడు? మీ మాట విన్నవాడు నా మాట విన్నాడు అన్నాడు. ఇప్పుడు అపోస్తుల బోధ వింటున్నారంటే నువ్వు దేవుడి మాట వింటున్నావు. అపోస్తుల మాట వింటలేదు అంటే నువ్వు దేవుడి మాటే వింటలేదు. అపోస్తులు పండుగలొద్దు అన్నారు, నువ్వు చేసుకుంటున్నావు అంటే దేవుడి మాట వింటలేదు. అపోస్తులు దేవుడు ఒక్కడే అన్నారు, నువ్వు ఇద్దరు ముగ్గురు అంటున్నావు అంటే దేవుడి మాట వింటలేదు, దేవుడు చెప్పిందే వింటలేదు. స్త్రీలు బోధించొద్దన్నాడు అపోస్తులు అంటే వాళ్ళ మాట వింటలేదంటే దేవుడి మాట వింటల్లా. ఆభరణాలు పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు అంటే నువ్వు వాళ్ళ మాట వింటలేదు అంటే ఎవరి మాట వింటల్లా? దేవుడి మాటే వింటలేదు. 2-3 వివాహాలైన వ్యక్తి సేవలో ఉండకూడదని బైబిల్ చెప్తుంది. విడాకులు తీసుకొని భార్య అంటే సజీవంగా ఇద్దరు బతికున్న భార్యలు ఉన్నవాళ్ళు అంటే విడాకులు తీసుకున్నాడు, భార్య చచ్చిపో చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు సేవ చేయకూడదు. అయినా ఆ మాట అపోస్తుల మాట వింటల్లా అంటే ఎవరి మాట వింటల్లా? దేవుడు చెప్పిన మాటే వింటల్లా. అంటే పిలుస్తుంది అపోస్తులు కాదు, దేవుడే. బోధిస్తుంది అపోస్తులు కానీ వారి వెనకాల చెప్తుంది ఎవరు? ఆ మాటని మీ మాట విన్నవాడు నా మాట విన్నాడు ఉంటాడు. మిమ్మల్ని అంగీకరించిన వాడు నన్ను అంగీకరించాడు. ఈరోజు అపోస్తుల బోధన అంగీకరించట్లేదంటే, అపోస్తులు చెప్పిన క్రమాన్ని అంగీకరించట్లేదంటే వాళ్ళు దేవుణ్ణి అంగీకరించట్లా. ఇక నిజానికి దేవుడి పని కోసం పిలుస్తుంది ఎవరు? నెహెమ్యా కాదు, దేవుడు పిలుస్తున్నాడు వాళ్ళని. ఆమేన్. అపోజిట్ సైడు దానికి విరోధంగా అవతల వైపు కూడా సన్బల్లట్టు, టోబియా దేవుడు అంత ముఖ్యమా? ప్రార్థనకి వెళ్ళొచ్చు కానీ మరీ అంతనా? పనులు పెట్టుకొని కూటాలకు వెళ్ళాలా? పనులు పెట్టుకొని మీటింగ్లకు వెళ్ళాలా? పనులు వదిలిపెట్టుకుని వెళ్ళాలా? అంత అవసరం లేదు అంటున్నారు. ఆ మాటలు చెప్తుంది వాళ్ళే, కానీ వాళ్ళ ద్వారా చెప్తుంది ఎవరు? సాతాను. ఆమేన్. కాబట్టి నువ్వు ఎవరి మాట వింటున్నావో, దేన్ని బట్టి ప్రేరేపించబడుతున్నావో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. ఏదేమైనా దేశంలో కొందరు దేవుని మాట విన్నారు, దేవుడి పని కోసం దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి దేవుడి మాట వినొచ్చారు వాళ్ళు. ఆమేన్.
హల్లెలూయా. సో వాళ్ళందరూ వచ్చి చక్కగా 3వ అధ్యాయంలో దేవుడు ప్రేరేపించాడు గనక క్రమం చొప్పున వాళ్ళు ప్రేరేపించబడి ఆయా చోట్ల ఆయా భాగాల్లో వాళ్ళు పనులు ప్రారంభించేలా దేవుడు చేశాడు. తర్వాత ఇందులో కొందరు ఆసక్తి, మరీ ఎక్కువ ఆసక్తితో చేశారు, కొందరు మామూలుగా ఉన్నారు. ఇక్కడ 4వ అధ్యాయంలో మనకు కొన్ని లెసన్స్, ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి. సగం పని అయిపోయే వరకు శత్రువు బయట నుంచి అపహాస్యం చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళైనా కానీ ఎగతాళి మాటల్లో లోబడక ముందుకెళ్ళారు. అంటే సాతాను మన పని అడ్డగించడానికి దేవుడి పనిని తక్కువ చేసి వస్తాడు. అంత దూరం వెళ్ళాలా, అంత పని చేయాలా, రాత్రింబగళ్ళు చేయాలా, అట్టుంటేనే దేవుడు వింటాడా, ఇక్కడ లేడా దేవుడు, ఇలా సాతాను రకరకాలైన కుయుక్తితో వాడతాడు. ఇదంతా కూడా మన శత్రువు యొక్క కుయుక్తి మనం పసిగట్టాలి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ ఈ 4వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండను గనక మేము గోడను కట్టుచుంటే అది సగము ఎత్తు కట్టబడెను. ఈరోజు ఇక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకుందాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ దీనిలో మంగళవారం ఒకటి చెప్పాను. నువ్వు దేవుడి పనిలో కొంత సక్సెస్ అయ్యి, కొంత నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకొని, కొంత నువ్వు ఆల్రెడీ దేవుడి పని స్టార్ట్ చేసినప్పుడు శత్రువు నీ సమాధానాన్ని దెబ్బకొట్టడానికి, నీ సాక్ష్యాన్ని దెబ్బకొట్టడానికి, నీ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి నీ మీద చాలా రకాల దాడి చేస్తాడు. వాళ్ళు కట్టిన గోడను కూల్చడానికి వాళ్ళు బయలుదేరారు. అంటే వీళ్ళ సాక్ష్యం అది, దేవుడు వెళ్తున్నానికి రుజువు అది, వీళ్ళ దేవుని పనిని. సో దేవుడు సాతాను కుయుక్తి సగం నువ్వు దేవుడి మార్గంలో కొంత నువ్వు విజయం పొందిన తర్వాత నీ చేతులతో దేవుడి పనిని నువ్వే పోగొట్టుకునేలా దేవుడు సాతాను నిన్ను భయంకరమైన శోధనలోకి, సమాధానం లేని స్థితిలోకి తీసుకెళ్తాడు. 2, నీ కుటుంబం మీద దాడి చేస్తాడు. వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ కొందరు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు ఊర్లో ఉంటే వాళ్ళ మీదకు భౌతికమైన దాడి, యెరూషలేము మీదకు వచ్చి గోడను పడగొడదామని వారు చూడండి, వారు కోపపడి యెరూషలేము మీదకు వచ్చి దాన్ని పడగొట్టాలి. అంటే వాళ్ళు కట్టిన సాక్ష్యం, వాళ్ళు దేవుడి కోసం సమర్పించుకున్న దానికి రుజువేంటి? ఆ కట్టిన గోడ. వాళ్ళ కష్టానికి ఫలితం ఏంటి? అది. దాన్ని కోల్చాలనుకున్నాడు. అది మన మంగళవారం చెప్పింది. నీ చేతులతో, నీ నోటితో నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని కోల్చాలి అన్నది శత్రువు యొక్క భయంకరమైన వాంఛ. నీ సాక్ష్యాన్ని నువ్వే చెరుపుకోవాలి. నీ నోటితో నీ సాక్ష్యం దెబ్బతినేలా చేయాలి. ఇది సాతాను యొక్క కుయుక్తి. చూడండి, మోషే ఐగుప్తులో నుంచి ప్రజలను తీసుకొని వచ్చాడు, ఫరో నుంచి కాపాడాడు. చాలా అద్భుతమైన విజయం. ఆమేన్. కష్టాలన్నీ పోయినాయి. ఇక వాగ్దాన భూమికి వెళ్ళటం ఒక్కటే దారి. ఎర్ర సముద్రం దగ్గర శత్రువు కూలాడు, ఆనందించారు, గంతులేశారు. వెళతంటే దారిలో ఫుడ్ అవసరమైతే మన్నా పంపించాడు దేవుడు, వాటర్ అవసరమైతే రాయి నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఫ్రీ ప్యూర్ వాటర్. మనం ఎంతో కష్టపడి మినరల్ వాటర్ తెచ్చుకోవాలి, వాళ్ళకి ప్యూర్గా శుద్ధ సువర్ణంగా మంచి చక్కగా మంచి క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇచ్చాడు, మంచి ప్యూర్ మినరల్ వాటర్. అది కూడా మన దగ్గర ఒకవేళ మినరల్ వాటర్ కోసం వెళ్ళిన ట్యాంకు ఆడ క్యాన్లు కొంత టైం తర్వాత ఆపేస్తారేమో. ఆ బండ నుంచి నీళ్ళు నిత్యము ఊరిడి ఊటంట. ఏ టైం పోయినా కానీ ఫ్రెష్గా బండలో నుంచి నీళ్ళు వస్తానేమోనే అంట. అదంత అద్భుతం చూడండి పిల్లరా. పగలు మేఘస్తంభం, అసలు ఎంత ఎండ ఉన్నా కానీ ఎప్పుడు వాళ్ళకి ఎండ దెబ్బ అంటే తెలియదు. హాయిగా చల్లగా ఏసీలో ఉన్నట్టు ఉండేది వాళ్ళకి. రాత్రులలో లైట్ తెగించుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి ఆ అగ్నిస్తంభమే, మేఘస్తంభమే అగ్నిగా మారిపోయి ఫుల్ పైన ఫోకస్ లైట్లు వేసినట్టుగా ఫుల్ లైటింగ్ ఉండేది వాళ్ళకి. ఎంత సెక్యూరిటీ, అంత అద్భుతంగా. ఒక్క పూట మాంసం ఈ ప్రభు అంటే 30 రోజులు ఫుల్ అన్లిమిటెడ్ చికెన్. పూరేళ్ళు అంటే అడవి నాటుకోళ్ళు, అడవి కోళ్ళని పూరేళ్ళు అంటారు. సో క్వైల్స్ దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఎంత ఇచ్చిన తర్వాత మోషేకి అది ఎంత గొప్ప విజయం, అది ఎంత గొప్ప విజయం. 400 సంవత్సరాల బానిసత్వాన్ని 2 నెలల్లో సంఖ్యలు తెంచేశాడు ఆయన. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న 2 నెలల్లో మొత్తాన్ని పరిస్థితి మార్చాడు. వాళ్ళ మామయ్య వచ్చాడు, చూశాడు, అల్లుడు నువ్వేనా, ఇంత పెద్ద జనాలు ఏంటి నీ దగ్గర, ఏంటి ఆశ్చర్యపోయాడు. వాళ్ళు పనికిరాను అనుకున్న వాడికి పక్కన ఇంత పెద్ద నాయకుడు అయిపోయాడు. 2 నెలల్లో పోయేటప్పుడు మామూలు కర్రతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు 20 లక్షల మంది అంటేసుకొని వచ్చాడు. ఆశ్చర్యపోయాడు, ఇంత పెద్ద సేవకుడు అయిపోయాడు, అందరి దృష్టిలో చాలా అయ్యాడు. కానీ సాతాను గురి కలిగి ఉన్నాడు. ఈ మోషే తోట, మోషే ద్వారా మోషే సాక్ష్యాన్ని చెడగొట్టాలి. అందుకోసం ఏం చేశాడు, మోషే కొండ మీదకి వెళ్ళాడు.
కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు కింద వచ్చేలోపు మోషేకి నచ్చని ఒక పని చేసి వెళ్ళేటప్పుడు 10 ఆజ్ఞలు చెప్పాడు, పాటిస్తారంటే పాటిస్తామన్నారు. మోషేలో ఒక బలహీనత ఉంది, ఏంటది? కోపం. సాతాను ఎప్పుడెప్పుడు మోషే దొరుకుతాడా అని రెడీగా చూస్తున్నాడు. మోషే ద్వారా బైబిల్లో ఫస్ట్ 5 గ్రంథాలు రాపించాలన్నది దేవుడి ప్రణాళిక. 5 గ్రంథాలు రాపిద్దాం, కానీ ముందు కొండ మీద వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మానవ జాతిలో మొదటి బైబిల్గా దేవుడు ఆయన చేత్తో రాసిన 10 ఆజ్ఞలు ఒక రాయి మీద 2 పలకల్లో రాసిచ్చాడు. అంటే ఫస్ట్ బైబిల్ రాయి మీద రాశాడు, తర్వాత పేపర్ మీదకి వచ్చింది. అంటే చర్మపు కాగితాల మీద రాశారు, తర్వాత పేపర్ మీదకి వచ్చింది. ఎంత స్ట్రాంగ్ చూడండి, శిలాపలకం లాంటివి, అది చెదిరిపోదు కదా. అని అంత పెద్ద శ్రేష్టమైన బైబిల్ని మోషేకి ఇచ్చాడు 10 ఆజ్ఞలు. మోషే కిందకు వచ్చినప్పుడు వాళ్ళు కింద దేవుడి పేరుతోనే ఒక పండుగ చేసుకొని, యెహోవాకి పండుగ, అన్ని జనుల పండుగ కాదు, దానిలో స్టార్లు పెట్టి, స్టార్ రంఫా అనే దేవత స్టార్ని కాపీ కొట్టి, ఐగుప్తులో ఉండే దేవత స్టార్ని వీళ్ళు యెహోవా స్టార్ అని పెట్టి, దాన్ని ఇప్పుడు క్రిస్మస్ స్టార్ అంటారు. పెద్ద తేడా ఏం లేదు, అదే ప్రజలు, అదే టెక్నిక్లు, అంతే. అప్పుడు కూడా యెహోవా కొత్త పండుగ కూడా కామిచ్చారు, ఇప్పుడు కూడా కొత్త పండుగలే కామిస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే మోషేకి ఒక్కసారిగా కోపం తట్టుకోలేకపోయాడు. సాతాను చూస్తున్నాడు, కొప్పడు మోషే, కొప్పడు వేసేయి. ఆన్లైన్లో కాదు, మోషే నువ్వు కొప్పడాలి, మోషే నువ్వు కొప్పడాలి, నువ్వు కోప్పడి బైబిల్ని చించేయాలి. మొదట భూమి మీదకి బైబిల్ తెచ్చింది మోషేనే. మోషే చేతులతో దేవుడిచ్చిన బైబిల్ని సాతాను శోధనలోకి తీసుకెళ్ళి, అది కూడా పేపర్ మీద రాసిన బైబిల్ కూడా కాదు, అది ఏం బైబిల్? అది రాతి మీద పెన్నుతో కూడా కాదు, దేవుడు చేతి వేలుతో రాసిన బైబిల్ని, ఆ బైబిల్ని అని చెప్పేసి మోషే ఆ రాళ్ళను ముక్కలుగా పాల్గొట్టేశాడు. సాతాను కోరుకుంది కూడా అదే. మోషే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు, దేవుడు తన వాక్యాన్ని, తన బైబిల్ గ్రంథాన్ని, తన వాక్కుల్ని నాకు అది ఇచ్చిచ్చాడని చెప్పాడు. ఇచ్చిన మా మోషే కొద్ది రోజులు కూడా కాకమునిపే తన చేతులతోనే దాన్ని నాశనం చేశాడు. సాతాను కోరుకుంది అదే. చేత్తో కానీ నోటితో కానీ మన సాక్ష్యాన్ని మన చేతులతోనే నాశనం చేపించాలి. వాడి కుయుక్తి, వాడి ఆసక్తి. చూడండి, పేతురు గురించి దేవుడు అన్నాడు, పేతురు నేను ఎవరనుకుంటున్నావు అంటే నువ్వు సజీవుడమైన క్రీస్తు అన్నాడు. పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను, ప్రధాన అపోస్తలుడు నువ్వే, యూదులకు ద్వారం తెరిసేది నువ్వే, పరిశుద్ధాత్మ నువ్వు ప్రార్థన చేస్తేనే ఫస్ట్ వస్తాడు, తర్వాత మిగిలిన ఎవరైనా చేయని, ఫస్ట్ మాత్రం నువ్వే చేయాలి. యూదులకైనా, సమరయులకైనా, అన్యులకైనా, ఎక్కడైనా ఫస్ట్ ఓపెన్ నువ్వే చేయాలయ్యా. ఫస్ట్ ఓపెనింగ్ ప్రేయర్ నీదే, కొత్త నిబంధనకి ఓపెనింగ్ ప్రేయర్ నీదే అని దేవుడు అంత పెద్ద ప్రామిస్ చేశాడు. ఎందుకు అంటే ఆయన క్రీస్తు అని మొట్టమొదటి ఒప్పుకుంది ఆయన నోటితో, సజీవుడు అయిన క్రీస్తువు. అపోస్తలుల 12 కంటే కూడా ముందు ఒప్పుకున్నాడు కాబట్టి, ముందు నమ్మాడు కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు సాతాను అందరికంటే ముందు ఒప్పుకున్నాడు కాబట్టి, అందరికంటే ముందు అసలు ఈయన క్రీస్తే కాదు, ఈయన దేవుడే కాదు, అసలు ఈయన మామూలు కూడా కాదు అని ఆయన చేత చెప్పిస్తాను టార్గెట్ పెట్టాడు. సగం దూరం ప్రభువుని వెంబడించి 3.5 సంవత్సరాలు వెంబడించి కొంత సాక్ష్యాన్ని సంపాదించుకొని, కొంత వాక్యాన్ని కలిగి ఉండి, కొంత ఉన్నప్పుడు సాతాను మైండ్లో కలిగి ఉన్నాడు, వీడి చేతే వీడి సాక్ష్యాన్ని నాశనం చేపించాలి, పడగొట్టాలి, వీడి సాక్షి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని. ఒక టైం వచ్చింది, ప్రభు ముందే చెప్పాడు, పేతురు జాగ్రత్త, సాతాను నీ మీద చాలా గురిపెట్టాడని. పర్లేదు ప్రభా, నేను చాలా సూపర్ ప్రభా, అంత ఈజీగా పడిపోయేవాడిని కాదు, ఏమనుకుంటున్నావు ప్రభా, నీకోసం అవసరమైతే చచ్చిపోతాను, కానీ అంత సులువుగా నేను లూజ్ క్యారెక్టర్ని కాదు, ఏదో ఆషామాష విశ్వాసిని కాదు ప్రభా, నేను చాలా స్ట్రాంగ్ విశ్వాసిని అన్నాడు. నిజంగానే ఆ రాత్రి ప్రభువును పట్టుకునేటప్పుడు ఆ గెత్సెమనే తోటలో అందరూ పారిపోయారు, కానీ పేతురు, యోహాను పారిపోలే. వాళ్ళు దాక్కున్నారు, కానీ ప్రభువును వెతుక్కుంటా మళ్ళీ అక్కడికి వచ్చారు. ఒక అతనైతే ఒంటి మీద చొక్కా పట్టుకుంటే చొక్కా వదిలేసి దిగంబరుడుగా నగ్నంగా పరిగెత్తాడు. చెప్పగలరు ఆయన పేరేంటి? మార్కు సువార్త రాసిన మార్కు బట్టలు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు పిల్లాడు. చాలా వెరీ సాడ్. సరే, ఏదేమైనా అందుకే మనం పేర్లు పెట్టేటప్పుడు కూడా చాలా చూడాలి.
మార్క్ అక్కడ వదిలిపెట్టాడు, సేవలో కూడా పౌలు వదిలిపెట్టాడు ఫస్ట్. మార్కుకు స్థిరత్వం తక్కువ. సరే, ఏదేమైనా అంటే ఆ పేరుಗಳು అందరం విమర్శించడం కాదు పిల్లరా, బైబిల్లోని మార్క్ గురించి చెప్తున్నాను. మళ్ళీ దాని రాంగ్ ఎవరికి ఇంటర్ప్రిట్ చేయకండి. అంటే ఆ బైబిల్లో ఉన్న క్యారెక్టర్కి మాత్రమే. సో చూడండి, ఆ తర్వాత పేతురు తిరిగి ఆ రాత్రి ప్రభువుని అరెస్ట్ చేస్తే ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉండగా చలిగాసుకుంటున్నారు. అప్పుడు ఒక ఆమె వచ్చి పేతురు చూసింది. నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అంటే ఆయన కాదు అన్నాడు. ఈయన ఎవరో నీకు తెలుసా అంటే ఈయన ఎవరో నాకు తెలియతే, ఈయన సజీవుడైన క్రీస్తు అని అందరి ముందు చెప్పాడు. ఇప్పుడు అందరి ముందు ఏమండి ఆయన శిష్యుల్లో ఒకడని అన్నాడు. పిలిచాడు ప్రధాన యాజకుడు. ఏమయ్యా నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడు అంటే, కాదండి ఆ శిష్యుల్లో ఉండే పేతురు కానీ ఒకలా ఉండొచ్చు కానీ ఆయనకి నాకు సంబంధం లేదు సార్. ఈయన దేవుడిని ఒప్పుకుంటున్నావా అన్నాడు. ఈడు దేవుడేంటి సార్, అసలు కానే కదా సార్. బైబిల్ చెప్తుంది అతడు దేవుణ్ణి ఫస్ట్ ఏమో తృణీకరించాడంట, తర్వాత శపించాడంట. చూడు, అదే నోటితో మొట్టమొదట ఆయన దేవుడు సజీవుడైన క్రీస్తు మానవ అవతారగా వచ్చిన దేవుడు అని చెప్పాడు. అదే నోటి తిన దేవుడే కాదు అని అందరి ముందు సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. కానీ సాతాను గురి ఈయన సాక్ష్యాన్ని ఈయన నోటితోనే దెబ్బకొట్టాలి. ఎప్పుడు సగం పని జరిగిన తర్వాత శత్రువు యొక్క కుయుక్తి దెబ్బకొట్టాలి. యోహాను కూడా అంతే. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అందరి ముందు సాక్ష్యం చెప్పాడు. యోహాను తీసుకెళ్లి జైల్లో వేసి యోహాను టార్చర్ పెట్టి బాధ పెడితే ఆ టైంలో సహవాసం లేక సరైన వ్యక్తులు లేక ఒకానొక దశలో యోహాను కుంగిపోయి యోహాను లోపల డౌట్ స్టార్ట్ అయింది, ఏసే మెస్సైనా కాదా. ప్రభు దగ్గరికి ఒక శిష్యుని పంపించాడు, కనుక్కో ఈయనే మెస్సయ్యనా మళ్ళీ ఇంకొకరు ఎవరిని వస్తారా అని. ఆయన చెప్పాడు కదా ప్రపంచం మొత్తానికి ఈయన మెస్సయ్య అని. అంటే ఆయన సాక్ష్యాన్ని ఆయనే దెబ్బకున్నాడు. అంటే ఒకప్పుడు ఈ వర్తమానం నిజం, ఈ వాక్యం నిజం, ఇదే నిజం అనుకున్నాం అనుకో, రేపు నీ నోటితోనే ఈ వర్తమానం తప్పు అని ఊర్లో అందరికీ చెప్పించాలి. ఈ పాస్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్తాడు, నిజమైన పాస్టర్ నువ్వు చెప్తున్నావు అనుకో, ఆహా ఈయన సరైనడు కాదని నీ తోటితోనే చెప్పించాలి. లేదా ఈయన ప్రవక్త, దేవుడు పంపించిన ప్రవక్త నువ్వు చెప్తే, కాదు ఈయన ప్రవక్త కానే కాదని నీ నోటితోనే చెప్పించాలి. నయానో భయానో బెదిరించో లేకపోతే నిన్ను కృంగదీసో. బాప్తిస్మిచ్చి యోహాన్నేమో కృంగదీసి చెప్పించారు, పేతురునేమో భయపెట్టి తీసుకొచ్చారు. ఆ మోషే ఏమో కోపంలోకి వెళ్ళి శోధనలోకి వెళ్ళి తప్పు చేశాడు. ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే నువ్వు మంచి సాత్వికుడివని అందరి ముందు నీ సాక్ష్యాన్ని దెబ్బకొట్టాలని సాతాను ప్లాన్. ఈమె ఎప్పుడు చాలా చక్కగా ఎప్పుడు మంచిగా మాట్లాడుతుందండి, ఎప్పుడు కోపంగా కానీ గయ్యాళితనంగా కానీ తుస్కారంగా కానీ అవమానంగా కానీ మాట్లాడదు అని సాక్ష్యం ఉందనుకో, నిన్ను శోధించి నిన్ను బాధ పెట్టి నీ సాక్ష్యాన్ని నీతో దెబ్బకొట్టాలి. అందుకోసం ఏదో పెద్ద ప్లాన్ వేస్తాడు సాతాను. మన సాక్ష్యాన్ని మన ద్వారానే నాశనం చేయించడానికి శత్రువు పన్నాగం పన్నుతాడు. దాన్ని మనం ముందుగానే పసిగట్టి ప్రిపేర్ అయ్యి ఉండాలి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. అది ఆల్రెడీ మంగళవారం మనం ధ్యానించాము. అది ఈరోజు ఆ తర్వాత సగం గోడ కట్టిన తర్వాత శత్రువు వేసే ఇంకొక ట్రాప్ ఏంటంటే, నిన్ను రకరకాల రూపాల్లో, అంటే నీ చేత జరిగిన సాక్ష్యాన్ని నాశనం చేయించాలని ఒక టాక్టిక్ అయితే వాడి యొక్క ఇంకొక టాక్టిక్ ఏంటంటే, ఇక్కడ 3 టాక్టిక్లు ఉన్నాయి. శత్రువు యొక్క 3 కుయుక్తులు, వాడి యొక్క 3 ఎత్తుగడలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. రెండవది, అల్ప విజయాలతో మనం సంతృప్తి పడేలా మనల్ని ఆపేయటం. నీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కానీ నీ పనిని నాశనం చేయలేకపోతే, నీ సాక్ష్యాన్ని కనుక వాడు నాశనం చేయలేకపోతే, లేకపోతే నీ పనిని వాడు నాశనం చేయలేక నీ సాక్ష్యాన్ని, నీ క్యారెక్టర్ని, నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని వాడు కనుక నాశనం చేయలేకపోతే, రెండవ కుయుక్తి వాడతాడు ఎత్తుగాడు. అదేంటంటే, పొందిన భక్తితో పొందిన విశ్వాసంతో ఉన్నదాంతో నువ్వు తృప్తి పడేలా చేయటం. నువ్వు బాగానే ఉన్నావు,
నిన్ను పడగొడదాం అనుకున్నాడు, నువ్వు పడలేదు. నీ సాక్ష్యాన్ని దెబ్బకొడదాం అనుకున్నాడు, దెబ్బ కొట్టలేదు. నిన్ను మళ్ళీ పాపంలో పడేద్దాం అనుకున్నాడు, పడేయలేకపోయాడు. అప్పుడేం చేస్తాడు తెలుసా? నువ్వు పొందిన విజయంతో, అల్ప విజయంతో, లేకపోతే అరకొర విజయంతో, సగం విజయంతో నువ్వు ఆగిపోయేలా చేస్తాడు. అంటే దేవుడు నేను పిలిచినప్పుడు నీ ప్రణాళిక చాలా ఎక్కువ ఉంది. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ శత్రువు యొక్క రెండో టాక్టిక్ ఏంటంటే, వాళ్ళని ఏదైనా ఫస్ట్ వాళ్ళ గోడను నాశనం చేద్దాం అనుకున్నారు కదా, గోడను నాశనం చేయడం అనే పని సక్సెస్ కాల. రెండేం చేశారు, వాళ్ళ మీద ఒక రకమైన ఒత్తిడి క్రియేట్ చేసి, చాలే అండి అసలు ఇంతకుముందు గోడ లేదు, ఇప్పుడు కనీసం గోడ కట్టాం, చుట్టూ ఎంతో కొంత ఉంది, ఇప్పుడే తొందరగా కుక్కలు రావు, నక్కలు రావు, తొందరగా శత్రువులు రాలేరు. ఆల్రెడీ యెరూషలేము చుట్టూ ఆల్రెడీ కొండలు ఉన్నాయి, కొండలు దాటి వచ్చినా కానీ ఆల్రెడీ సగం గోడ ఉంది. గోడ కూడా వాళ్ళు కట్టింది చిన్నదే కాదు, ఆల్మోస్ట్ ఆ గోడలు 70 నుంచి 100 అడుగులు ఎత్తుంటాయి. అంటే వీళ్ళు 50 అడుగులు కట్టారు. ఆల్రెడీ 50 అడుగులు అంటే 5 అంతస్తులు ఎత్తు కూడా కట్టారు. మనం ఈ ప్రహరీ కూడా ఎంత ఉంది పెట్టకూడా? ఇది ఒక 10 అడుగులు ఉంటుందా? కింద నుంచి చూస్తే 10 అడుగులు. 10 అడుగులకి ఎట్టు ఉంది, 50 అడుగులు అంటే ఎంత ఎత్తు ఉంటుంది? వాళ్ళని చాలు, ఇంత పెద్ద గోడ అయితే కట్టాం కదా, చాలు వెళ్ళిపోదాం, ఈ పని చాలు, ఇంకా ఆపేసుకుందాం. అంటే వాళ్ళ దృష్టిలో అది చాలా గొప్ప పని అని వాళ్ళు ఆపేయచ్చు సాతాను. అదే సగం గోడని ఎప్పుడు అర్థమైంది వాళ్ళకి? దేవుడి మైండ్లో 100 అడుగులు కోరుకున్నాడు అని అర్థమైనప్పుడు మేము సగమే కట్టామనుకుంటారు. నెహెమ్యాకు తెలుసు పాత గోడలు ఎంత ఎత్తున్నాయో, పాత గోడలు ఎంత ఎత్తున్నాయో ఆ పుస్తకాలు రాసి ఉంది. దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథాల్లో రాసింది. కాబట్టి నెహెమ్యాకి అర్థమవుతుంది సగమే కట్టామని. వాళ్ళు అసలు వచ్చిన వాళ్ళు చూసి డైరెక్ట్గా అప్పుడు కొత్తగా వచ్చిన తరం కదా, వాళ్ళు ఏమీ లేని దాని నుంచి కడుతున్నారు. కాబట్టి ఒక 5 అంతస్తులు గోడలు కట్టారు కాబట్టి చాలు, మనం ఒక మోస్తరుగా కట్టాము చాలు, ఇప్పుడు సెక్యూర్ ఉంది అని వాళ్ళు తృప్తిగా సగం పనితో, వాళ్ళు సగం విజయంతో రాజీపడి పని అంత ఉంచేసి వెళ్ళిపోయేలాగా. అంటే పని నాశనం కాదు, కానీ సగమే గోడ ఉంటుంది. అని అల్ప విజయాలతో రాజీపడటం, సగం విజయంతో క్రైస్తవ జీవితాన్ని ఆపేయటం. ఏమంటే సగం విజయం నీకు ఎప్పుడు అర్థమైంది? నీకు మొత్తం విజయం ఏంటో తెలిస్తే సగం విజయం ఏంటో అర్థమైంది. ఉదాహరణకి దేవుడు వెళ్ళి వాగ్దాన భూమి ఇదిగో ఈ బోర్డర్ అంతా ఇచ్చి ఇదంతా పొందుకోండి అన్నారు. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో మీరు చూస్తే 12 గోత్రాలకి కూడా 12 మందికి భాగాలు వేసాడు. ఇదిగో ఇది మీకు పోయి పొందుకోండి అన్నాడు. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక 7 గోత్రాలు ఒక 2 గోత్రాలు వాళ్ళు మాత్రమే స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ అసలు ఇంతకుముందు మనకి స్థలమే లేదండి, ఐగుప్తులో చిన్న స్థలంలో ఇరుక్కుపోయాం, ఇప్పుడు దీంతో సంతృప్తి పడిపోదాం. ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 7 సంవత్సరాలు ఆ భూమిలోకి వెళ్ళి పోరాడి అన్ని చేసిన తర్వాత కొంత అయిపోయింది. చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళంతా జస్ట్ ఒక గుడి, చిన్న ఇటుకలతో మట్టితో కట్టిన చిన్న అగ్గిపెట్టెల లాంటి వాళ్ళల్లో బతికారు. 20 లక్షల మందే కావచ్చు. తిప్పి చూస్తే వాళ్ళు ఉన్న మొత్తం ప్లేస్ కూడా మొత్తం కలిపి ఒక 40-50 ఎకరాల స్థలం కూడా ఉండదు, అంత దానిలో ఉన్నారు. సడన్గా వాళ్ళు వాగ్దాన భూమి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇదిగో ఒక జిల్లా అంత ఏరియాని తీసుకెళ్ళి ఒక గోత్రానికి ఇచ్చేశాడు. వాగ్దాన భూమికి యువతల వైపు బాషాను ప్రాంతాన్ని, కొండలు, లోయలు, గుట్టలు, గిలాదు ప్రాంతాన్ని మరొకరికి ఇచ్చేశాడు. ఇట్లా యువతల వైపు 2 గోత్రాల వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. అవతల వైపు 10 పొందాలి. ఆ 10లో కూడా చూశాడు 2 గోత్రాల వాళ్ళు చాలా భూమిని పొందుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పొందుకున్న భూమి దాదాపుగా మన భాషలో చెప్పాలనుకుంటే దాదాపుగా ఎన్నో ఎకరాలు, దాదాపుగా ఒక 2-3 వేల ఎకరాల స్థలాన్ని, లేకపోతే కొన్ని పట్టణాలని ఇంకా ఎక్కువ పొందుకున్నారు. 1000 ఎకరాలు కాదు, ఇంకెక్కువే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఊరికే
పొరగానికే నాకు తెలుసు 2,000 ఎకరాలు 3,000 ఎకరం పొలం. కొన్ని ఊర్లలో పొందుకున్నారు, కొన్ని పట్టణాలు పొందుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము చాలా పొందుకున్నాంలే చాలు. అప్పుడు ఎంత చిన్నదాంతో ఉన్నాం, ఇప్పుడు చాలా పెద్దది పొందుకున్నాం, చాలే సరిపోద్ది. కానీ చూడండి, వాగ్దాన భూమిలోకి రావాలన్నది వాళ్ళ ఆలోచన కాదు, దేవుడి ఆలోచన. వాళ్ళకి వాగ్దాన భూమిలో ఇంకా వాళ్ళు పొందిన దానికంటే 7 రెట్లు ఇంకా చాలా ఉంది అక్కడ. ఆల్మోస్ట్ వాళ్ళు పొందిన దానికంటే ట్రిపుల్ 3 రెట్లు 4 రెట్లు ఇంకా ఎక్కువ స్థలం ఉంది, పెద్దది. దేవుడు అంతా వీళ్ళు పొందుకోవాలని ఆశపడ్డాడు, అన్ని పట్టణాలు జయించాలని ఆశపడ్డాడు. వీళ్ళు ఏమనుకున్నారు, సగం ఎంతో కొంత అయితే వచ్చాం కదా చాలు. క్రైస్తవుడు చాలాసార్లు అల్ప విజయాలతో ఆనందపడతా ఉంటాడు. పిల్లలు చర్చికి వెళ్తున్నాం, మారాము, కొంత భక్తి పొందుకున్నాము చాలు, కొంత ప్రార్థన చేస్తున్నాం, కొంత కుటుంబం స్థిరపడ్డారు చాలు. కానీ అది ఇప్పుడు కాదు దేవుని ప్రణాళిక. మనల్ని పిలిచింది మనం ఉన్నాము అంటే మనం పూర్తి వాగ్దానాలు పొందుకోవాలి, పూర్తి దేవుని స్వరూపాన్ని పొందుకోవాలి. ఈ ప్రాంతంలో ఎంతమంది దేవుని ఎన్నికలు ఉన్నారో ఆఖరి గొరుపులు వచ్చే వరకు మనం ప్రయాసపడాలి. ప్రార్థన చేయటం, వాక్యాన్ని ధ్యానించడం, వాళ్ళ కోసం భారం కలిగి ఉండటం, తెలిసినప్పుడు కనబడిన వాళ్ళ సత్యాన్ని చెప్పుకోవటం, వాళ్ళ ముందు మాదిరికరమైన జీవితాన్ని జీవించడం, అన్ని రకాలుగా అందరూ కూడా మన స్వాస్థ్యమే. మన స్వాస్థ్యం 2 రకాలుగా ఉంది. మన స్వాస్థ్యం పరిశుద్ధాత్మ రూపంలో స్వాస్థ్యం ఉంది, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయే. ఆమేన్. కొంచెం ఆనందాన్ని పొందుతున్నాం దేవుల్లో, తృప్తిపడి ఆగిపోవచ్చు. లోతర కొంచెం వాగ్దానం పొందుకున్నాడు, నీతీకరణ అక్కడే ఆగిపోయాడు. వెస్లీ శుద్ధీకరణ దాకా వచ్చాడు, అక్కడే ఆగిపోయాడు. పెంతెకోస్తు వాళ్ళు వరాలు పొందుకున్నారు, అక్కడే ఆగిపోయారు. అల్ప విజయాలతో మనం ఆగిపోకూడదు పిల్లలు. దేవుడు అన్నాడు, ఇది మొత్తం మీదేరా అన్నాడు. వద్దులే ప్రభువా, ఇది చాలు. ఉదాహరణకి ఒక తండ్రి 1,000 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు అనుకుందాం. వీడు అందరూ బెచ్చగాళ్ళు అయ్యారు అనుకుందాం. తిరిగి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి సింపుల్గా వాళ్ళు ఒక 10 లక్షలు సంపాదించారు, 3 10 లక్షలు సంపాదించారు, ఒక 5. ఆ 50 లక్షలు సంపాదించామంటే ఏమన్నా నాన్న, ఒరే మంది 1000 కోట్లు వేస్తారా, 50 లక్షలు ఏముందంటాడు. ఇంకా కష్టపడి వాళ్ళ ఆస్తిలో శత్రువుల దగ్గర నుంచి మళ్ళా తిరిగి కొంత చేజెక్కించుకున్నారనుకుందాం. వీళ్ళ ఆస్తిని శత్రువులు పట్టుకెళ్ళాడు అనుకుందాం. నిజమైన విషయం ఎప్పుడు, శత్రువు కోల్పోయిన మొత్తాన్ని తెచ్చుకున్నప్పుడు. మన పొలమే ఉందండి, మన స్థలం ఉంది, ఇంటి స్థలం. మన ఇంటి స్థలాన్ని పక్కన వాళ్ళు కబ్జా చేశారు. వచ్చి వాళ్ళతో మొత్తానికి ఏదో చేసి పోరాడి వాళ్ళ స్థలంలో నుంచి కొంచెం నువ్వు తెచ్చుకుంటే ఆనందిస్తావా? నీ దగ్గర వాడు ఆక్రమించుకున్న 5 సెంట్లలో 1 సెంటు పొలం, 1 సెంటు స్థలం మళ్ళీ తెచ్చుకున్నావు, ఆనందం ఉంటుందా? ఇంకా 4 సెంట్ల భూమి ఆడి దగ్గరే ఉంది, చూసినప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది. అంతేనా? సో సాతాను యొక్క 2వ టాక్టిక్ ఏంటంటే అల్ప విజయాలతో మనల్ని తృప్తి పడేలా చేయటం. ఏంటి, ఇదిగో అసలు ఇంతకుముందు తాగేవాడు, ఇంతకుముందు బూతులు మాట్లాడేది, ఇంతకుముందు తప్పుగా ఉండేది, ఇప్పుడు చర్చికి వెళ్తుంది చాలు, ఆంధ్రత అయిపోవాలి. నిజానికి దేవుడిని కోసం ఇచ్చినవి చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ నీ భూమి, నీ స్వాస్థ్యం అది. అలాగే పరిపూర్ణ మానవుని స్వరూపమైన స్వాస్థ్యం, పరిపూర్ణ ఆనందం, పరిపూర్ణ శక్తి, అన్నీ మన స్వాస్థ్యాలు. ఈరోజు కూడా పిల్లలు అపోస్తుల కార్యాల్లోని గోడలను సాతాను పడగొట్టాడు. సాతాను ఏం చేస్తున్నాడు, అపోస్తుల కార్యాల్లో అపోస్తుల బోధ ఉంది, అపోస్తుల జీవితాలు ఉన్నాయి, అపోస్తుల శక్తి కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనం సగం గోడ కట్టగానే ఎంతో కష్టపడి కట్టాం, ఎంతో ప్రయాసతో కట్టాం. నిజమైన బోధ, నిజమైన వాక్యం, ఇదే వాక్యము అపోస్తుల బోధ అని చాలా కష్టపడి సగం కట్టిన తర్వాత సాతానికి సాల్లే, చాలు, బోధ అయితే కట్టావుగా చాలు అని. అపోస్తుల కార్యాల్లోకి ఏరియా వచ్చింది ఎందుకు, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పటానికి. అవునా? తండ్రులు ఎలా ఉన్నారో అలాగా. నెహెమ్యా వచ్చింది ఎందుకు, సొలొమోను కట్టిన ఏ గోడ అయితే కూలిపోయిందో అంత గోడ కట్టడానికి వచ్చాడు నెహెమ్యా. పై కట్టే గోడ కూడా 100 ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు నెలలు ఉండే గోడ కాదు, దేవుడు పునరుద్ధానం చేసేంతవరకు ఉండాలి ఆ గోడ. ఆమేన్, హల్లెలూయా. సేమ్ ఒక సంఘాన్ని కట్టడానికి వస్తున్నాడంటే దేవుడు, అది ఎత్తబడేంతవరకు ఉండే సంఘాన్ని కట్టడానికి వస్తున్నాడు. ఒక విశ్వాసిని పట్టుకున్నాడంటే అతను పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఎత్తబాటులోకి సిద్ధపడేంత విధంగా పట్టుకుందామని వస్తున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే వదిలిపెట్టాలని పట్టుకోవట్లా, ఒక కుటుంబాన్ని దేవుడు పట్టుకుంటే వదిలిపెట్టడానికి కాదు. అపోస్తలుల కార్యాలు ఏం రాయబడింది, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో జతపరుచుండెను అని. లార్డ్ ఈజ్ యాడింగ్ డైలీ సచ్ యాజ్ షుడ్ బి సేవ్డ్.
రక్షణ కోసం నిర్ణయించిన వాళ్ళని తీసుకొస్తున్నాడంట దేవుడు సంఘానికి. తర్వాత అపోస్తలుల 13వ అధ్యాయంలో కూడా నిత్య జీవానికి ఎంతమంది నిర్ణయించారో వాళ్ళందరూ పౌలు చెప్పింది నమ్మి బాప్తిసం పొందారని రాయబడింది. అంటే దేవుడు ఒక విశ్వాసిని పట్టుకున్న, ఒక కుటుంబాన్ని పట్టుకున్న, ఒక సేవకుడిని పట్టుకున్న, ఒక నిజ సంఘాన్ని పట్టుకున్న, దేవుడు ఒక గురి కలిగి పట్టుకున్నాడు. ఇంత దాకా వెళ్ళని పెంచాలి, ఇంత స్థానానికి తీసుకురావాలి, ఇంత స్థితికి వెళ్ళని తీసుకురావాలి. ఆయనకు ఒక లక్ష్యం ఉంది. ఉదాహరణకు తండ్రి ఉన్నాడు, తన బిడ్డ మీద కలెక్టర్ చేద్దాం అనుకున్నాడు, లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకున్నాడు. అంతకోసం ఖర్చు పెట్టాడు, ప్రయాసపడ్డాడు. ఆ బిడ్డ ఏదో చేసి ఏదో చిన్న చిన్న టీచర్ పోస్టులోనో, ఏదో గుమస్తా పోస్టులోనో, క్లర్క్ పోస్టులోనో ఆనందపడి ఏదో నాన్న నేను సాధించానంటే తండ్రికి ఆనందం ఉంటుందా? ఒరే, నీ మీద నా గురి ఇక్కడ దాకరా, నా మీద నా టార్గెట్ ఇది అంటాడు. ఏదో వాడు కష్టాన్ని చూసి సరేలే సంతృప్తి పడవచ్చు, కానీ అసంతృప్తి అలాగే ఉంటుంది. మీన్ దేవునికి కూడా అలాగే ప్రియులారా. సాతాను మనల్ని అల్ప విజయాలతో, సగం విజయాలతో మనల్ని రాజీపడేలా చేస్తాడు. మోషేని కూడా అదే కదా, పెద్దవాళ్ళు రక్షించబడ్డారు వెళ్ళిపోండి అన్నాడు. మోషే ఏమన్నాడు? లేదు, మా కుటుంబాలు కూడా అన్నాడు. కుటుంబాలు కూడా పోండి అంటే పశువులు ఆగిపోమన్నాడు. మోషే ఏమంటాడు? పశువులే కాదు, బలి పశువులే కాదు, బలి ఇవ్వకపోని అన్నాడు. మాకు సంబంధించింది ఒక డెక్క కూడా వదిలిపెట్టమన్నాడు. ఒక సీపురి కట్టైనా, ఒక వాటర్ బాటిల్ అయినా, మాకు సంబంధించింది ఒక చిన్న డెక్క కూడా మీ రాజ్యం వదిలిపెట్టం. అది దేవుని ప్లాన్. ఆమేన్, హల్లెలూయా. మనల్ని దేవుడు పరిపూర్ణంగా ఆనందం తీయాలనుకున్నాడు, పరిపూర్ణంగా స్వస్థపరచాలనుకున్నాడు, పరిపూర్ణంగా విడుదల చేయాలనుకున్నాడు, పరిపూర్ణంగా దేవుడు మనలో సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎవరి మనస్సుని మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతం గలవానిగా చేస్తానన్నాడు. కొంచెం శాంతి కాదు, ఈరోజు నుండి సమాధానం, మళ్ళీ రేపు సమాధానం పోవటం, అట్లా కాదు. ఎప్పుడు పర్ఫెక్ట్ పీస్, హల్లెలూయా, పర్ఫెక్ట్ జాయ్, పర్ఫెక్ట్ హెల్త్. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసుకు సమరూపమైన పరిపూర్ణతకు రావాలని ఆశపడుతున్నాడు. సాతాను ఏంటి? కొంచెం ఆనందం చాలేను, కొంచెం మారావుగా, కొంచెం బాగయ్యావుగా, చాలే అని. చాలదు, హల్లెలూయా. ఆమేన్. నీ కుటుంబంలో రక్షించబడ్డావు కదా అంటే చాలదు. నేను, నా ఇల్లు, నాకు సంబంధించిన సమస్తం రావాలి. నేనే కాదు, ఈ ప్రాంతంలో దేవుని జీవగ్రంథంలో ఎంతమంది ఉన్నారో ఆఖరి గురిపిల్ల వచ్చేంత వరకు నా ప్రార్థన ఆకూడదు, నా ప్రయాస ఆకూడదని దేవునితో నీ తీర్మానం. ఎస్ ప్రభువా, అప్పటి వరకు నా పోరాటం సాగుతూనే ఉండాలి. ఏదో నేను నమ్మితే సరిపోదు, ఈ ప్రాంతంలో ఎంతమంది ఎన్నికలు ఉన్నారో అందరూ పట్టుకోవాలి, అప్పటి వరకు నేను పోరాడతాను. అంతేకాదు, అన్ని వాగ్దానాలు నేను పొందుకోవాలి. బైబిల్లో 650 పైగా ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్నీ మనకు కావాలి. హల్లెలూయా, ఆమేన్. మీరు ఏ విషయంలోనూ కొదువలేని వారుగా ఉండాలి. జ్ఞానం విషయంలో, వివేకం విషయంలో, ఆత్మల వివేచన విషయంలో దేనిలోనూ మనం షార్ట్ అవ్వకూడదు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మనల్ని పరిపూర్ణతకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. సాతాను ఏం చేస్తాడు? అల్ప విజయాలతో కొంతమంది ఏం చేస్తారు? కొంత భక్తి జీవితానికి రాగానే తృప్తి పడే వాళ్ళు ఉంటారు. ఉజ్జియా ఉన్నాడు, అతను ఆర్థికంగా స్థిరపడే వరకు కష్టపడ్డాడు, స్థిరపడ్డాక ఆగిపోయాడు, చాలు, సాటిస్ఫైడ్. ఇజ్రాయెల్ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా వాళ్ళు మిగిలిన 7 గోత్రాలు కూడా వెళ్ళిపోయినాక కొన్ని వాళ్ళు జయించుకొని వాళ్ళ కష్టమే నేను వదిలిపెట్టేశారు. అప్పుడు దేవుడు వచ్చి వాళ్ళని చాలా బాధపడతాడు. అక్కడ దేవునికి కష్టం ఏమైనా ఉందా? మనకు కష్టం. కానీ దేవునికి కష్టమైన సమస్య ఉందా? కష్టమైన పాపం ఉందా? ఆయన జయించలేని రోగం ఉందా? జయించలేనటువంటి దురాత్మ ఉందా? అన్నిటినీ నీ ద్వారా జయించాలని, చివరికి మరణాన్ని కూడా జయించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి చోట, ప్రతి కాలము కూడా కొంత విజయం తర్వాత ఆగిపోవటం, అప్పుడే సాతాను ప్రవేశించటం, వాళ్ళని పడగొట్టడం, దేవుడు మళ్ళీ ఇంకో సంఘకాలాన్ని లేపటం, 6 సంఘకాల గది జరుగుతూ వస్తుంది పిల్లలు. ఈ చివరి కాలం అందుకనే దేవుడు ఇక ఆగిపోకుండా మొత్తం పరిపూర్ణతకు గురిపెట్టేది కావాలి. అన్ని రకాల అధికారం 7వ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం రాయబడింది. 7వ దూత పలుకు దినముల్లో అక్కడ రాయబడుతుంది. ఆ గ్రంథాన్ని ఎప్పుడో తీసుకుంటాడు అంటాడు, నీవు thou must prophesy against kings, potentates. 7వ ముద్ర విప్పినప్పుడు ఆ గ్రంథాన్ని మనం తీసుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రాజ్యాధికారం కూడా దేవుని బిడ్డలదే. హల్లెలూయా. ఇది 7వ ముద్రలోని స్టోరీ పిల్లర్. ఎప్పుడైతే దేవుని కుమారులు ప్రత్యక్షం అవుతారో ఇక భూమి మీద రాజ్యాధికారం కూడా ఈ పాపులైన మామూలుగా ఉండదు. ఇంకా అదే 7వ ముద్రలోని స్టోరీ.
ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు యూ మస్ట్ ప్రాఫెసీ అగేన్స్ట్ కింగ్స్ అన్నాడు. ఎందుకు? రాజులకు విరోధంగా బోధించు. తిమోతి గ్రంథంలో రాజుల కోసం ప్రార్థన చేయన్నాడు. అదే ప్రకటనలో ఏమంటాడు? రాజులకు విరోధంగా బోధించు. ఎందుకు? ఇక 7వ ముద్ర విప్పినప్పుడు రాజ్యాధికారం లోకం నుంచి తీసేస్తున్నాడు దేవుడు. లోకంలోని రాజ్యాధికారం, ఆత్మాధికారం, సంపూర్ణ దేవుని శక్తి అధికారం సమస్తం తన బిడ్డలకే దేవుడు తీసుకొస్తున్నాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం 7వ దూత పలికినప్పుడు ఈ లోక రాజ్యములన్నీయో దేవుని రాజ్యమాయను అని క్రీస్తు ఆయనను రాయబడింది. ఇప్పుడు అన్ని రకాలుగా దేవుడు తన సంఘానికి సంపూర్ణ శక్తిని, సంపూర్ణ అభిషేకాన్ని, కొంచెం అభిషేకం పొందుకొని ఆగిపోవడం కాదు, కొంచెం వాక్యం తెలుసుకొని ఆగిపోవడం కాదు, నాకు పూర్తి వాక్యం తెలియాలి ప్రభువా, నాకు పూర్తి ఆనందం కావాలి, నాలో ఏ పాపం ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు, ఏ బలహీనత ఉండకూడదు, కొంచెం జయించి ఆగిపోవడం కాదు, కొంచెం సాధించి ఆగిపోవడం కాదు, సంపూర్ణంగా నేను సాధించాలి, పరిపూర్ణంగా నేను సాధించాలి ప్రభువా అనే ఒక దాహం ఉండాలి. వీళ్ళ మీద గురిపెట్టాడు. వీళ్ళు అల్ప విజయంతో రాజీ పడేలా చేద్దామని గురిపెట్టాడు. కానీ దేవునికి స్తోత్రం, అక్కడ రాజీ పడని ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరు? నెహెమ్యా. హల్లెలూయా. ఆయనకు టార్గెట్ ఏంటో తెలుసు, గురి ఏంటో తెలుసు, లక్ష్యం ఏంటో తెలుసు. అక్కడ వరకు పోరాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శత్రువు ఫస్ట్ నీ పనిని నాశనం చేయడానికి టార్గెట్ పెడతాడు. నీ సాక్ష్యాన్ని, నీ పని గనక సాక్షి నెరవేర్చుకో, నీ పనిని గనక వాడు జయించలేకపోతే నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నువ్వు అల్ప విజయంతో రాజీ పడేలాగా, అల్ప విజయంతో నువ్వు తృప్తి పడేలాగా చేసి నిన్ను ఆపేయటం. అప్పుడు కూడా వాడు జయించినట్టు నువ్వు అనుకోవచ్చు నేను చాలా సాధించానని, కానీ వాడికి తెలుసు వాడు నిన్ను ఆల్రెడీ జయించాడని. ఎందుకంటే దేవుడు కోరుకున్నంతగా నువ్వు ఆగిపోయావు మధ్యలో. అది కూడా వాడికి ఆనందమే. ఆమేన్. దేవుడిని పూర్ణ శాంతం కలిగిన వాడిగా చేద్దామనుకున్నాడు, పూర్ణ జ్ఞానిగా చేద్దామనుకుంటున్నాడు, పూర్ణ వివేకం కలిగిన వాడిగా చేద్దామనుకున్నాడు, అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేద్దామనుకున్నాడు. నువ్వు రోగాల బారిన పడి ఉంటే వాడు గెలిచినట్టు, నువ్వు దుఃఖంతో ఉంటే ఆడు గెలిచినట్టు, నువ్వు జ్ఞానం లేకపోతే వాడు గెలిచినట్టు, వివేకం లేకపోతే వాడు గెలిచినట్టు, ఇంటిని కూర్చున్న ఆసక్తి భక్షించున్నదని రాయబడింది, అది తగ్గిపోతే వాడు గెలిచినట్టు. మనం దేవుని గెలిపించేవారిగా ఉండాలా, సాతాను చేతులు అల్ప విజయాలతో రాజీ పడేవారిగా ఉండాలా? ఆలోచించుకొని పిల్లరా, నీ నిర్ణయం ఎటువైపు ఉంటుంది? అనేక సంఘాలు, అనేక సంఘ కాలాలే అల్ప విజయాలతో ఆగిపోయినాయి. సంపూర్ణ విజయం వైపు గురిపెట్టబడిన వారి మాత్రమే ఎత్తబాటులో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. సంపూర్ణ విజయం కనుక నీకు గురైతే, పరిపూర్ణ విజయం కనుక నీకు గురైతే దాని మీద ఈరోజు నేను పరిపూర్ణంగా ప్రభువా, పూర్తిగా ప్రభువా, సంపూర్ణ విజయం, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ ఆనందంతో, సంపూర్ణ రక్షణతో నేను ఉండాలి ప్రభువా. నాలో సాతానికి ఎటువంటి అధికారం ఉండకూడదు ప్రభువా అని ఇంకా బలమైన తీర్మానం చేసుకో సోదరుడా, సోదరి. ఆఖరి గొర్రెపిల్ల వచ్చే వరకు, ఆఖరి వాగ్దానం వచ్చే వరకు మేము ఆగం ప్రభువా, మేము ప్రార్థించుట ఆగము. ప్రభా, మేము సాక్ష్యం ఇచ్చుట ఆగము, మేము పోరాడుట ఆగము అని అలాగే ఒక దేవునితో బలమైన తీర్మానంతో సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపెదా, యేసుతో నడిపెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిపెదా, పరమున చేరగా నీ వెళ్ళదా, పరమున చేరగా నీ వెళ్ళదా, ఆనోకు వలె సాగదా, సాగద యేసునితో నా జీవిత కాలమంతా, సాగద యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. అల్ప విజయాలతో రాజీ పడకుండా ఆ పరిపూర్ణ విజయం వైపు గురిపెట్టి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడా, కృపామయుడా, దయగలిగిన స్వామి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. దేవ, అల్ప విజయాలతో సగం ఆయన పనితో, సగం నీ కార్యక్రమాలతో నాయన, నైనా ఆత్మీయ జీవితంలో సగం విజయాలతో, నీతికరణ విజయమే
కానీ ఆగిపోకూడదు. శుద్ధీకరణ విషయమే ఆగిపోకూడదు. వరములు కలిగి ఉండటం విషయమే ఆగిపోకూడదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం విషయమే ఆగిపోకూడదు. ఆ పుత్ర స్వీకారమే మా సంపూర్ణ విషయం నాయన. అప్పటి వరకు గురిపెట్టి వెళ్ళటానికి నాయన, అలాగే నాయన సంపూర్ణంగా ఆఖరి గొరిపిల్ల వచ్చేంత వరకు, ఈ ప్రాంతంలో ఎంతమంది గొరిపిల్ల జీవితంలో రాయబడి ఉన్నారో వారందరూ దర్శించేంత వరకు ఓ దేవా మేము గురిపెట్టి సాగేవారిగా, ఓ శత్రువు పట్టుకుంటే ఇంకా బలంగా రెట్టించిన విశ్వాసంతో పోరాడేవారిగా, విజయం పొందుకునేవారిగా నాయన సాగటానికి మమ్మల్ని బలపరచు, ఇంకా ధైర్యపరచండి, ఇంకా శక్తినివ్వండి ప్రభా. శత్రువు ఎంతగా పోరాడితే అంత ఎదురాడి పోరాడేవారిగా మార్చము, అంత ధైర్యంగా నాయన ప్రభా నీ కొరకు ప్రయాసపడేవారిగా మార్చండి. మమ్మల్ని బలపరచమని, ఈ కుటుంబాన్ని వచ్చిన వారందరినీ దర్శించమని వేడుకుంటాం. వాక్యం వినేవారిని, వినబోయేవారిని కూడా బలపరచమని యేసు క్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.